రాజేంద్ర గారు ఒక్క నిమిషం అండి. ఎండ లక్ష్మీనారాయణ ఉన్నారు బీజేపీ నుంచి. లక్ష్మీనారాయణ గారు, జూబ్లీ హిల్స్ వెళ్తే కోర్స్ బీహార్లో మీరు విజయడంకర మోగిస్తారు, కంగ్రాట్స్. కానీ జూబ్లీ హిల్స్లో ఏంటి కమలం రేకులు మరి వాడిపోయినట్టుగా కనబడుతున్నాయి? ఏ ఒకటి వారు ఇందాక చెప్తా ఉన్నారు, వాళ్ళు మేమేదో హామీలు ఇచ్చినాం, మేము అమలు చేయలేదని. మాకు ఆ రోజు మేయర్ మేయర్ స్థానం మాకు రాలేదు. అప్పుడున్న అధికార పార్టీకి మేయర్ స్థానం వచ్చింది. ఆ పొజిషన్లో మేము ప్రశ్నించాం దాని గురించి. ఏవైతే కంప్లీట్ చేయాలనో వాటి విషయాల్లో మేము పోరాటం చేసినాం. దాని ప్రభుత్వాన్ని నిలదీసి నగరపాలక సంస్థను అది కాదు, ఓకే, బీఆర్ఎస్ కది సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానం. రెండో విషయం, ఇందాక వీరు హామీలన్నీ నెరవేర్చినామని అన్నారు. 2500 హామీని, స్కూటీ ఇస్తామన్నారు హామీని, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు హామీని, మరి ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు హామీని. ప్రధానమైనటువంటి హామీలు ప్రజల ముందు పెట్టి ఓట్లు కొల్లగొట్టుకున్నటువంటి. అంటే లక్ష్మీనారాయణ గారు, ఇవన్నీ మీరు ఎన్నికల సమయంలో మాట్లాడారు, ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి ప్రతిష్టాత్మకంగా చేశారు. కానీ ఫలితాల్లో మీరు ప్రచారంలో ఏవైతే అన్నారో కనబట్టలేదుగా. ఇప్పటికి మీరు హామీలు అని అంటున్నారు. అంటే హామీలు నెరవేరుస్తారు అనే నమ్మకాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పై ఉంచారు అని అనుకోవాలా? నేను ఒక విషయం చెప్తాను, ఇది నమ్మకాన్ని ఉంచారంటే దీనికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా రెండు స్థానాలు గెలిచినాం కదా. ప్రజలు కాంగ్రెస్ నమ్మకాన్ని ద్రోహాన్ని ఎండగట్టిండ్రు అనేటువంటి విషయం స్పష్టమవుతా ఉంది కదా. నేను ఒకటే, ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ వేరు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీ ఓటు గణనీయంగా ఉన్నాయి, ముస్లిం మైనార్టీ ఓటు. అది సహజంగా వీళ్ళు ఎన్నికలు స్టార్ట్ అయినాక మైనార్టీ ఓటును ఓన్ చేసుకున్నందుకోసం అజరుద్దీన్ హడావిడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో విషయం ఏదైతే ఉన్నారో, అసలు మంత్రులందరూ ఒక్కొక్క అపార్ట్మెంట్కు, ఒక్కొక్క సొసైటీకి, ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్క సమూహాన్ని కూర్చోండి, ఆ సమూహానికి మేము ఏం చేస్తామని చెప్పి ప్రచార వ్యూహం కదా. ప్రచార వ్యూహం కదా, మీరు కూడా అదే చేశారుగా. మరి బీజేపీ కూడా ఇద్దరు కేంద్ర బండి సంజయ్ వచ్చారు, కిషన్ రెడ్డి మోహరించారు. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటది అనేటువంటిది ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నారు. మరి సాక్షాత్తు మంత్రులు వచ్చి హామీ ఇస్తున్నారు, కొంత నెరవేర్చే అవకాశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆస్కారం ఉంటది అనేటువంటి. కానీ బీజేపీని ఎందుకు సెకండ్ ప్లేస్ లో ఎందుకు తీసుకుని రాలేకపోయారు? మేము ప్రత్యామ్నాయం అని అంటూ ఉన్నారు, కానీ రెండో ప్లేస్ లో కూడా కనబడలేదు. కేవలం అదిగో 3475 ఓట్లతో ఖాతాలో వేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఒకటి మాగంటి గోపీనాథ్ 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి, అంటే ఏదైతే కొంత ప్రజల్లో అతని మరణం తర్వాత సానుభూతి బీఆర్ఎస్ పట్ల 2 సార్లు ఓడిపోయిండు ఈ అభ్యర్థి అనేటువంటి క్యాండిడేట్ మీద సానుభూతి, అక్కడ స్థానికంగా అభ్యర్థి ఉన్నాడు అనేటువంటిది కాంగ్రెస్ అభ్యర్థి పట్ల ఉంది. దీని ఆధారం ఇదే కాకుండా ఈ 2 పార్టీలు ఏ రకంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినాయి అనేటువంటి మనకు తేటతెల్లం. వీళ్ళు వాళ్ళను 4000 ఇచ్చినామంటారు, వాళ్ళు వీళ్ళను 4000 ఇచ్చిన. ప్రలోభాల లేక మీరు వాళ్ళ మనసును చూరగొనలేకపోయారు? ఒక్కసారి నాయన ఉన్నారు, నాయన రాజేంద్ర ఉన్నారు, నాయన రాజేంద్ర కూడా ఉన్నారు, కానీ ఆయన వేరే అంటున్నారు. కామన్ ఓటర్ ను మీరు లైన్ లో తీసుకొని మాట్లాడారు అనుకోండి, తెలుస్తుంది. మళ్ళొక విషయం, ఇంకో విషయం, ఎండల్ గారు ఒక్క నిమిషం, నాయన రాజేంద్ర గారు అభిప్రాయం కూడా తీసుకుందాం. ఇవాళ బీహార్ లో కూడా గెలిచినట్టు ఇదే పరిస్థితి అన్నట్ట. ఇట్లా చేస్తేనే గెలిచారా? మీరు గెలిస్తే ఒక దగ్గర, మేము గెలిస్తే ఒక దగ్గర. అది పద్ధతి అలవాటు అయిపోయింది వాళ్ళకు. అసలు థర్డ్ ప్లేస్ కాదు కదా వీళ్ళు, మాకు అందుబాటులో కూడా లేరండి వీరు. ఎందుకు అని అంటే, ఇంతకుముందు చెప్పిండ్రు స్కూటీ అని 2050 రూపాయలని, నిరుద్యోగ వృత్తిలో ఉద్యోగాలు మేము గతంలో ఇచ్చినాం. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని వాటికి గుర్తు రావట్లేదు. మేము ఇచ్చింది ఒక్కటి కూడా చెప్తలేడు వీరు. ఈ పెద్ద మనిషి గారు మేము ఇచ్చిన స్కీమ్ ని ఏ ఒక్కటి చెప్పాడు, నోరు రావట్లేదు వారికి. వారికి ఏం బాధ ఏంటంటే, చేసినవి కూడా చెప్పుకుంటే ఏం చేస్తున్నాం చెప్తున్నట్టే. 200 యూనిట్లు ఇస్తున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం,
బియ్యం ఇచ్చినాం, ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం, రేషన్ ఉచిత బస్సు రేషన్ ప్రయాణం కార్డు ఇచ్చినాం. మీరు ఇవేం ఇస్తారు, గుర్తు రేషన్ రావట్లేదు. కేంద్రం ఇస్తుంది, ఇవి గుర్తుందా గుర్తు అండి? రాకపోవటం వల్ల అంటే మా దౌర్భాగ్యం ఏంటంటే నిజంగా రాజేందర్ కూడా గారు, చేసిన వాటిని కూడా రాజేందర్ గారు, ఓపిక లేకుండా పోతే ఎట్లాంటిది ఆ రాజేంద్ర గారు ఎండలేదు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రాజేంద్ర గారు, మీకు అవగాహన ఉన్నదా? నాయన గారు, వీళ్ళు రాజకీయాలలో ఎక్కడ రాజేంద్ర గారు, వీళ్ళ మంత్రులు తిరిగినట్టు కిలో బియ్యం, వీళ్ళ 6 క్యాడర్ కిలోల తిరగలేదు, బియ్యంలా మీరు ఎన్ని వచ్చినాయంటే ఇస్తున్నారు? గరీబ్ రాజేంద్ర గారు మిమ్మల్ని ఎండలో క్వశ్చన్ అడగాలనుకున్నారు. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పాలో చెప్పండి, పెట్టుకొని కూర్చుందాం. నేను అడుగుతున్నా, ఎన్ని ఇస్తున్నాం ఓకే. అనేది లెక్క, చెప్పమనండి, 6 కిలోల బియ్యంలో మీరు ఎన్ని ఎన్ని ఇస్తున్నారు? ఇస్తున్నాం అనేది ఒక డెబిట్ పెట్టుకుంటే దాని మీద లెక్క తీసుకొని కూర్చొని మీకు అవగాహన అథెంటిక్ ఉంటే గొప్ప చెప్తా చెప్పండి. నీకు, లేకపోతే నేను చెప్తా అథెంటిక్ గొప్ప వినండి. చెప్తానండి. మీరు ఎన్ని ఇస్తున్నారు అంటే ఇంతవరకు ఇచ్చినే చెప్పలేదు, ఇప్పుడు ఎన్ని ఇచ్చింది అరే. చెప్పమంటున్నారు. అంటే మీరు మీ ఆ. నిజాయితీ చిత్తశుద్ధి అవుపడుతున్నది ఇక్కడ. మీకు అరే ఇక్కడ మీరు- తెలంగాణలో నేను స్థానం అడుగుతున్నా లేదు కదా, అని అడిగిన clear గా దానికి సమాధానం అర్థమైపోయింది. లేక తప్పించుకుంటారు ఎందుకు? తప్పించుకోవటం ఎందుకు? మీరు గరీబ్ అడిగిన ఇళ్ళలో పోయి ఇంతసేపు కేంద్రం ఇచ్చిన నేను బియ్యాన్ని చెప్పిన- బుక్కి మళ్ళా నేను ఉల్టా, చెప్పిన మీరు ఇప్పటి వరకు ఇచ్చినదే చెప్పలేకపోతే ధైర్యం లేదు మీకు. సన్న బియ్యము కేంద్రం ఇస్తే ఆ బుక్కి మీరు మళ్ళా సన్న బియ్యం కేంద్రం ఇస్తుందా? కేంద్రం ఎడికెళ్ళి ఇస్తున్నది? ఎన్ని కేంద్రం ఇచ్చారు? ఎడికెళ్ళి ఎన్ని ఇస్తారు ఇస్తున్నది? చెప్పండి. రూపాయి పట్టుకపోయి పావుల మీరు పంపుతున్నారు కంట్రోల్ మాకు. దుకాణాలకు పోయిరా మీరు మా ఎప్పుడన్నా? దగ్గర నుంచి కంట్రోల్ మా దుకాణాల దగ్గర రిసిప్ట్ నుంచి చూసిరా మీరు ఎప్పుడన్నా? ప్రచారం చేసుకుంటూ బతకడం అంతే తప్ప వేరే ఏం రిసిప్ట్ లేదు. చూసిరా నాయన ఇవాళ గారు? నేను చూడండి, అడిగిన ప్రశ్న రిసిప్ట్ గాని ఏది గాని మాకు రూపాయి ఇస్తే కడితే పౌల పంపుతుంది కేంద్రం, రాష్ట్రాలకు పంపవలసిన వాటా మాది, దేని దాన్ని పంపవలసిందే. మీరు రైల్వే పంపేదే స్టేషన్ పౌల. పోయినరా? ఎప్పుడన్నా ఈ సికింద్రాబాద్ రూపాయికి రైల్వే పావుల స్టేషన్ పోయినరా? పంపుతున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పోయినరా? లేకపోతే బేగంపేట రైల్వే స్టేషన్ పేరు మీద పోయినరా? మనం తీసుకున్నది ఎంత, లేకపోతే మీరు పంపేది ఎంత? అరే కాంగ్రెస్ ఇది ఉన్నప్పుడు 7 గంటలు పడుతుండే, అబద్ధాలు 7 ఆడటం గంటలు అలవాటు అయిపోయింది. నిజామాబాద్ నుంచి కేవలం హైదరాబాద్ కులం మతాలు రావడానికి 7 అడ్డం గంటలు బతకడం అలవాటు పడుతుండే. అయిపోయింది. కాదు, ఎండల్ గారు, ఎండల్ గారు ప్రచారాన్ని హోరాహోరీగా నడిపించారు. బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేసింది, బీజేపీ ఇంకొన్ని ఆరోపణలు చేసింది, కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు వాటిని ఏమీ పట్టించుకోలేదు. 3000 ఓట్లు వచ్చినాయి పోటీ అని చెప్తారు. అసలు అరే ఏం చేసిండ్రు ఏంటిదని మీరు ఎన్ని వచ్చినాయి అబ్బా? మీరు హుజురాబాద్ ఎలక్షన్ లో మీకు ఎన్ని ఎక్కడికి వచ్చినాయి పోయినాయి అబ్బా? ఇవాళ వాళ్ళు ఆ, ఇచ్చిన మీ కూర్చునే హుజురాబాద్ వాళ్ళకు ఎలక్షన్ లో చెప్పుకునే మీకు ధైర్యం ఎన్ని లేదు. వచ్చినాయి? లెక్క చేసి చెప్పండి. మేము ఇచ్చిన వాటిని, మేము ఇచ్చిన హుజురాబాద్ స్కీమ్లు ఎలక్షన్ లో మీకు చెప్పుకునే ఎన్ని ధైర్యం కూడా వచ్చినాయి? లేదు మీకు. మీరు ఎన్ని వచ్చినాయి లెక్క తీసుకొని హుజురాబాద్ చూసుకోండి. ఎలక్షన్ లో మీకు మేము ఎన్ని ఇచ్చిన వచ్చినాయి? స్కీమ్లని ఒకటండి, లెక్క పెట్టుకోని. ఇప్పుడు ఒకటి బిక్టివ్ యజమాని అని ఒకటి అడుగుతున్నాను. ఉమ్. వీళ్ళు ఇంతసేపు చెప్పినవి మేము మిగిలినవి చెప్పింది కానీ ఇచ్చినవి చెప్పే ధైర్యం లేని వాళ్ళతోటి ఏం మాట్లాడాలండి? ఇచ్చినవి ఒక్కటి చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము ఇచ్చిన అందుకే ఎవరిని మరి అందుకే ప్రజలు మనం ఏమి ఇచ్చారు జర చెప్పరాదు? ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చారా? వీళ్ళు కనీసం 1 రూపాయి కాదు, బీసీల రిజర్వేషన్ కి మీరు సహకరించి ఉంటే అయిపోయింది కదా. కాదు, ఈ పాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయిండే. ఎండ లక్ష్మీనారాయణ గారు, బీసీల రిజర్వేషన్ కి మీరు సహకరించి ఉంటుంటే ఈ పాటికి స్థానిక సంస్థలు కూడా అయిపోయి ఉంటుండే. ఇలా సౌత్ నే విస్మరించారు. సౌత్ ఇండియానే మోకాలని మోచేది నీళ్ళు అవుతున్నారు నార్త్ వాళ్ళు. పక్కనున్న నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక్క సీటు బీసీకి ఇవ్వలేదు. బీసీలను మోసం చేసిర్రు. ప్రజలలో ఆవేదన ఉన్నది. మీ బతుకంతా గిదేగా ఏది ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం, కుల మతాలను రెచ్చగొట్టడం, వీటి మీద బతకటమే తప్ప ఏం చేసినవో చెప్పండి. కుల మతాలను రెచ్చగొట్టడానికి తిరిగి మంత్రి పదవి ఇచ్చారు.